భువనగిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి బూర నరసయ్యగౌడ్ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తనను పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించినందుకు బీజేపీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. ఆయన ఈరోజు టికెట్ మా అధిష్టానం ఇచ్చిందంటే మా యొక్క ప్రజల యొక్క నమ్మకం దాని మీద ఉంది కాబట్టి ఇవ్వటం జరిగింది కాబట్టి ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీరు గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు నేను ఎంపీగా గతంలో చేశాను. తదుపరి రెండోసారి స్వల్ప మెజార్టీతో వివిధ కారణాల వల్ల ఓడిపోవడం జరిగింది. అయినా ఇప్పుడు క్షేత్రస్థాయిలోనే పనిచేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, నేను ఎంపీగా ఉన్నప్పుడు ఒక టర్మ్లోనే 9,000 కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం ద్వారా తీసుకురావడం జరిగింది. దానికి సజీవ సాక్ష్యాలు ఎయిమ్స్ బీబీనగర్ కానీ, కేంద్రీయ విద్యాలయ భువనగిరి కానీ, పాస్పోర్ట్ కేంద్ర కానీ, ఎంఎంటీఎస్ యాదాద్రి వరకు కానీ, 524 కిలోమీటర్ల జాతీయ రహదారులు కానీ, దండమల్ కార్పూర్ లో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ పార్క్ కానీ, కౌరికలను ఫాక్స్కాన్ కానీ, అదేవిధంగా వివిధ వృత్తులకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ కానీ. అయితే ఈ సందర్భంగా నేను భువనగిరి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, మోడీ గారు మరోసారి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది ఖాయం. గతంలో నేను లేకపోవటం వల్ల ఈ యొక్క భువనగిరి యొక్క అభివృద్ధి కుంటుపడిందని మీ అందరికీ తెలుసు.